షలోం. దేవుని సమాధానం మనకు కలుగునుగాక. అలాగే ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. ఎబ్రాహీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవుడి వాక్యం మనందరికీ ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. అలాగే దేవుడు అంటున్నాడు, మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకండి, మీరు ధైర్యాన్ని విడిచిపెట్టుకుని దానికి ప్రతిఫలము ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకని దేవుడు ఆ మాట చెప్తున్నాడయ్య అంటే, శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, సేవ చేసే పరిచర్య భారంలో, దేవుని పని చేస్తున్నప్పుడు అనేక విధాలుగా శోధించడంలో, అనేక ఆస్తులు పోగొట్టుకోవడంలో, దేవుని జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరమో. 31వ వచనంలో ఏమంట, జీవము కలిగిన దేవుని చేతిలో పడటము బహు భయంకరము. కాబట్టి ఏ ఒక్కరు కూడా అంత నిర్లక్ష్యంగా ఉండబాకండి. ఎందుకని పూర్వకాలంలో జ్ఞాపకం చేసుకోండి. కష్టాలు గుండా, ఇబ్బందులు గుండా, పోరాటాలు గుండా మీరు పడుతున్న ప్రయాసాన్ని అంతటిని ఎలా ఎదుర్కొన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని సరిచేస్తూ ఉంటాడు కాబట్టి, ఆయన రూపురేకుల్లోకి మిమ్మల్ని మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి, కొన్నిసార్లు నీకు కష్టము, ఇబ్బంది, బాధ, కరువు, కన్నీళ్ళు, రోగాలు ఏమైనా సంభవించవచ్చు. కాబట్టి దేవుడు నమ్ముకున్న వారిని విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడు గద్దిస్తూ ఉంటాడు. వాళ్ళు ఏం పోగొట్టుకున్నారంట? 34 ఏనగా మీరును ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైన మరిది నదియు స్థిరమైనదియు స్వాధ్యమైనదియు ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటుంది. మీరు ఇతరులను కరుణించడానికి, ఇతరుల బాధలను పంచుకోవటానికి, ఇతరులను లేవనెత్తుకోవటానికి, మీ పరిచర్య చేసే విధంలో మీకున్నదంతా కూడా పోగొట్టుకున్నారు కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి. మీరు కోల్పోయిన దానికంటే రెట్టింపును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉందాం, ధైర్యంగా నిలబడదాం, నిబ్బరము కలిగి ఉందాం, దేవుని మీద విశ్వాసం కలిగి ఉందాం. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన జీవము కలిగిన దేవుని చేతులు కొంచెం పడుట కష్టమే, కానీ మనం సరిచేస్తూ ఉంటాడు. ఆయన రూపులోకి మార్చుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ వాగ్దానం మనందరికీ ఆశీర్వాదకరంగా మారాలని కోరుకుంటూ షలోం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.